హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జతిన్ ఎక్స్ప్లెయినర్ 360. సో ఈ ఛానల్ లోపల మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే సో ఏవైతే కరెంట్ ట్రెండింగ్ అప్డేట్స్ ఉంటాయో ట్రెండింగ్ అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ గురించి కానీ సో ఎవ్రీ నోటిఫికేషన్ గురించి ఎవ్రీ ట్రెండింగ్ అప్డేట్ గురించి అయితే మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఆల్ ఐ నీడ్ ఈస్ యువర్ సపోర్ట్. సో మీ సపోర్ట్ వల్లనే సో ఈ ఛానల్ అయితే మంచిగా రన్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్టీఏ నుండి ఒక అఫీషియల్ పబ్లిక్ నోటీస్ అయితే వచ్చింది. సో యాక్చువల్లీ అది నిన్న వచ్చింది. సో అదేంది అని చెప్పి మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ దానికంటే ముందు మీకు కొంచెం క్లారిటీ అర్థం కావాలి కాబట్టి సో మనకి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నీట్ని కండక్ట్ చేస్తుంది. సో ఈ నీట్ని కండక్ట్ చేయడం లోపల పోయినసారి పేపర్ లీక్స్ అట్లా ఇట్లా అని చెప్పి సో కొన్ని సిచ్యువేషన్స్ అయినాయి. దానివల్ల మనకు సో రీనీట్ అది ఇది అని చెప్పి చాలా ఇష్యూస్ అయినాయి లాస్ట్ ఇయర్. సో దట్స్ ద రీజన్. సో నీట్ లోపల చేంజెస్ తీసుకొస్తాం, సెక్షన్ ఏ బి అని చేస్తాం అని చెప్పి చాలా పబ్లిక్ టాక్ వచ్చింది. దాని తర్వాత కొన్ని కమిటీస్ అయితే ఫామ్ అయినాయి. ఆ కమిటీస్ వాళ్ళు కూడా సో చేద్దాము జేఈ లాగా పెడదామని చెప్పి అన్నారు నీట్ని కూడా. సో ఇప్పుడు ఈ పబ్లిక్ నోటీస్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే సో ఒక కీ అప్డేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ లోపల దాంతోపాటుగా ఎగ్జామ్ డ్యూరేషన్ లోపల ఒక కీ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో అది ఏంది అంటే సో ప్రీ కోవిడ్, ఓకేనా. సో ప్రీ కోవిడ్ అంటే కోవిడ్ కంటే ముందు ఎట్లయితే ఉండేనో నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ నీట్ ఎగ్జామ్ డ్యూరేషన్ సేమ్ అట్లనే కండక్ట్ చేద్దాం అని చెప్పి అయితే చెప్పారు. సో వితౌట్ ఎనీ అడిషనల్ ఫెసిలిటీస్, ఓకేనా. నీట్ లోపల కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు అన్నట్టు. సో కోవిడ్ అప్పుడు కొంచెం టైం ఎక్కువ ఇవ్వడం కానీ అడిషనల్ క్వశ్చన్స్ అట్లాంటివి ఇచ్చారు అన్నట్టు. సో అట్లాంటివి ఏం లేవు అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చిన ఏంటంటే సో పార్ట్స్ అనేది తీసేసారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ లోపల మెయిన్గా వచ్చిన చేంజెస్ ఏంటంటే 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క క్వశ్చన్కి 1 నిమిషం అంటే 180 minutes, 3 hours ఉంటుంది. 3 hours లోపల మనకి 180 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 45 ఫిజిక్స్, 45 కెమిస్ట్రీ అండ్ 90 అయితే బయాలజీ ఉంటాయి. సో ఇది మేజర్ అయిన చేంజ్. ఐ హోప్ నీకు ఈ అప్డేట్ గురించి క్లారిటీ వచ్చింది అనుకున్నా. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో వాళ్ళకి కూడా క్లారిటీగా అర్థమవుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.